హాయ్ అండి. మనం రేపు నిఫ్టీ 50 అనాలిసిస్ అయితే చూసేద్దాం. ఎగ్జాక్ట్‌గా మనం నిన్న ఏదైతే డిస్కషన్ చేసుకున్నామో, అలానే మనకి ఈరోజు మార్కెట్ బిహేవ్ చేసింది. ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ జరిగింది. డౌన్‌వర్డ్ బ్రేక్ డౌన్ అయింది. అండ్ కన్సాలిడేషన్ వచ్చి మనం మొమెంటమ్ ఒక్కసారిగా చూడండి. ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అయ్యాక ఎగ్జాక్ట్‌గా ఈ రేంజ్ నుంచి ఏదైతే 25,520 లెవెల్ బ్రేక్ అయిందో, అక్కడి నుంచి కూడా మనకి డౌన్‌ఫాల్ అప్ టు 100 పాయింట్స్ మొమెంటమ్ అనేది డౌన్‌ఫాల్ అయితే మనకొచ్చింది. సో, ఇక్కడ అప్‌వర్డ్ చూసినట్టయితే ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ ఏరియా నుంచి మార్నింగ్ ఓపెన్ కావడమే 25,600 దగ్గరలో టచ్ అయ్యి అక్కడి నుంచి రివర్సల్ స్టార్ట్ అయింది. బికాజ్ ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా అని మనం ఆల్రెడీ నిన్న కూడా డిస్కషన్ చేసుకున్నాము. సో, అక్కడి నుంచి కూడా ఫాల్ వచ్చి మనకి 945 క్యాండిల్‌లో కొద్దిగా అప్‌వర్డ్ మొమెంటమ్ చేసింది. బికాజ్ ఇది ఒక సపోర్ట్ ఏరియా కాబట్టి. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అయిందో అక్కడి నుంచి కూడా నాన్ స్టాప్ డౌన్‌ఫాల్ వచ్చింది. అండ్ సపోర్ట్ ఏరియా ఏదైతే 25,400 ఉందో అక్కడ సస్టెయిన్ అయ్యి రివర్సల్ అయితే వచ్చింది. సో, రేపు ఎలా ఉండబోతుందని మనం డిస్కషన్ చేసుకున్నట్టయితే 25,476 లెవెల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి 25,400 మధ్య రేంజ్‌లో ఓపెన్ అయింది అనంటే 25,400 లెవెల్ గినక బ్రేక్ అయితే అక్కడి నుంచి కూడా 25,300 లెవెల్ అనేది ఒక క్రూషియల్ సపోర్ట్ ఉంది. దానికన్నా ముందు మనం ఇక్కడ చూసినట్టయితే 25,350 దగ్గర కూడా ఒక చిన్న సపోర్ట్ అయితే ఉంది. అది బ్రేక్ అయిందంటే 25,300 అనేది నెక్స్ట్ సపోర్ట్ ఏరియా. లేదు రేపు ఒకవేళ 25,520 కన్నా అబోవ్ ఓపెన్ అయింది అనంటే ఎగ్జాక్ట్ ఈరోజు ఎక్కడైతే రివర్సల్ వచ్చిందో ఆ క్యాండిల్ హై అనేది మనకి ఇంపార్టెంట్. అంటే 25,600 లెవెల్ అనేది అబోవ్ ఇంపార్టెంట్. అది కూడా క్రాస్ అయింది అంటే 25,647. ఓవరాల్‌గా మనం చూసుకున్నట్టయితే ఈ ఎక్స్‌పైరీ వచ్చేసి 650 టు అబోవ్ అయితే మొమెంటమ్ వచ్చే ఛాన్స్ అయితే కనిపియడం లేదు. ఇదే రేంజ్‌లోనే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇక్కడ 25,400 లెవెల్ బ్రేక్ అయిందంటే మాత్రమే ఇమ్మీడియేట్‌గా 25,350 అండ్ 25,300 అనేది డౌన్‌వర్డ్ క్రూషియల్ లెవెల్స్ అయితే ఉంటాయి. లేదు హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది 25,300 దగ్గర అన్నప్పుడు మనకి అప్‌వర్డ్ మొమెంటమ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఇదొక సపోర్ట్. ఇది బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేసి ఒకవేళ డౌన్‌వర్డ్ ఇంకా ఏమున్నాయనేది మనం చూసుకొని ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోవాలి. సో, రేపు ఒకవేళ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే సపోర్ట్ తీసుకొని అప్‌వర్డ్ మొమెంటమ్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు మీడియం ఫ్లాట్ ఓపెన్ అయింది అనంటే 25,400 నుంచి 25,520 రేంజ్‌లోనే మొమెంటమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా గ్యాప్ అప్ అయింది అనంటే అప్‌వర్డ్ రెసిస్టెన్స్‌ని ఫేస్ చేసి మళ్ళా రివర్సల్ మొమెంటమ్ చేసే ఛాన్స్ అయితే మనకి నిఫ్టీ 50 కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా మనకి ఈరోజు ఎగ్జాక్ట్‌గా ఇక్కడ చూసినట్టయితే మనకి ఈరోజు 57,538 లెవెల్ దగ్గర ఇక్కడ ఏదైతే ఉందో అక్కడి వరకు టచ్ అయ్యి అక్కడి నుంచి రివర్సల్ అయితే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే 57,175 లెవెల్ క్రూషియల్ ఉండిందో అది బ్రేక్ అయిపోయింది. బికాజ్ అది అంతకన్నా 2 డేస్ నుంచి కూడా హ్యూజ్ సపోర్ట్ అక్కడి నుంచి కూడా రివర్సల్ చాలా సార్లు మనకొచ్చింది. సో, అది బ్రేక్ డౌన్ అయ్యాక మనం అక్కడి నుంచి చూసినట్టయితే 57,021 ఏదైతే క్రూషియల్ సపోర్ట్ అనుకున్నామో అది కూడా బ్రేక్ అయిపోయి నెక్స్ట్ సపోర్ట్ ఇమ్మీడియేట్‌గా ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా మొమెంటమ్ అయితే మనకి ఇక్కడ చేసింది. అంటే 56,828 లెవెల్ అనేది క్రూషియల్ సపోర్ట్ ఉంది. అక్కడి నుంచి రివర్సల్ వచ్చింది. సో, రేపు ఒకవేళ మనకి 56,800 కన్నా గ్యాప్ డౌన్ అయిందంటే 56,541 అనేది ఇక్కడ సపోర్ట్ ఏరియా. లేదు 57,000 కన్నా అబోవ్ ఓపెన్ అయిందంటే 57,175 అనేది ఒక రెసిస్టెన్స్. అక్కడి నుంచి కూడా చూసుకుంటే 57,538 అనేది ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ లెవెల్. సో, ఈ లెవెల్స్ అనేవి బ్యాంక్ నిఫ్టీలో క్రూషియల్. సో, మనం ఇంకా స్టాక్ చూసినట్టయితే హెచ్‌బీఎల్ నిన్న డిస్కషన్ చేసుకున్న హెచ్‌బీఎల్ స్టాక్ వచ్చేసేసి మనకి ఈరోజు ఎంట్రీ అయితే ఇచ్చింది. బట్ హెవీ మొమెంటమ్ అయితే మనకి ఆ స్టాక్‌లో రాలేదు. ఆహ్, మనకి ఇక్కడ ఓన్లీ మనం ఈరోజు చూసినట్టయితే ఓపెన్ అయ్యాక మనకి ఓన్లీ 19 పాయింట్స్ రేంజ్ మొమెంటమ్ అయితే వచ్చింది. బట్ ఎంట్రీ అయితే మనకి ఎగ్జాక్ట్‌గా ఇవ్వలేదు. దీన్ని హై అబోవ్ ఏదైతే 650 దగ్గరలో ఏదైతే హై ఉందో అక్కడ ఓపెన్ అయ్యి ఉండింటే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండేది. సో, దీంట్లో టిమ్‌కన్‌లో ఏవైతే మనం స్టాక్స్ డిస్కషన్ చేసుకున్నామో టిమ్‌కన్ స్టాక్‌లో కూడా ఈరోజు కూడా మనకి ఎంట్రీ ఇవ్వలేదు. ఏమైనా ఇది 3,239 లెవెల్ టచ్ అయితే ఎంట్రీ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ ఓన్ అనాలిసిస్ చేసి ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ ఇంకొక స్టాక్ మనం డిస్కషన్ చేసుకోబోతున్న స్టాక్ వచ్చి శారదా మోటార్ స్టాక్.
ఈ షార్డా మోటార్ స్టాక్‌ని చూస్తే ఎగ్జాక్ట్‌గా మనకి ఈరోజు ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ 1962 లెవెల్ ఉందో అది బ్రేక్ అయితూ క్యాండిల్ ఈరోజు క్లోజింగ్ అయితే అయింది. అండ్ వాల్యూమ్ ఈరోజు చూసినట్టయితే 3,15,000 వాల్యూమ్ అనేది జనరేట్ అయింది. సో, ఇక్కడి నుంచి కూడా మనం అబోవ్ చూసినట్టయితే 2,237 లెవెల్ అనేది అబోవ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో, రేపు ఒకవేళ మనకి ఈరోజు ఓపెన్ అయిన క్యాండిల్ టు అబోవ్ రేపు ఓపెన్ అయింది ఈ స్టాక్‌లో అనంటే 2,237 అనేది మన టార్గెట్ అయితే అవుతుంది. సో, ఇక్కడి నుంచి కూడా మనం టార్గెట్ రేంజ్‌ని కాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 6% అనేది మనకి మొమెంటమ్ అనేది రాబోతుంది. సో, ఇది మీ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసి పెట్టుకొని ఎంట్రీ ఇస్తే మాత్రమే తీసుకోండి. లేదు 1962 కన్నా డౌన్ ఓపెన్ అయింది అనంటే దీంట్లో కూడా 1843 లెవెల్ టచ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, రేపు ప్రైస్ యాక్షన్‌ని బట్టి ఎంట్రీ తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఇవన్నీ కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.